బర్కాతుహు చాలా సంతోషం. ఎందుకంటే సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారా షహీద్ దర్గా అని చెప్పి గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే పరిస్థితి. ఈ బారా షహీద్ దర్గాలో మనం గతంతో పోల్చుకుంటే ఈ 12 సంవత్సరాల్లో చూసిన అభివృద్ధి మా జీవిత కాలంలో మేము చూస్తామా లేదనేది మాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే బారా షహీద్ దర్గా చాలా నేరోగా, దర్గా లోపల వచ్చిన లక్షలాది మంది భక్తులు దర్గా లోపల గంధం రోజు లోపలికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు మనం పెద్దలమందరం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు బారా షహీద్ దర్గాను 12 అడుగులు వెడల్పు చేశారు. అదేవిధంగా బారా షహీద్ దర్గా పెద్ద ఈద్గా, ఈ ఈద్గా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రంజాన్ బక్రీద్లో నమాజ్ చదువుకోవడానికి ఈద్గాకు వస్తారు. ఆ ఈద్గా చిన్న గోడ కట్టుకొని ఆ గోడ కూడా పగిలిపోతే బ్యానర్లు కట్టుకొని నమాజ్ చదివే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అన్నా మాకు నమాజ్ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే 1,10,00,000తో ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేని విధంగా ఒక మనకు ఈద్గాను నిర్మించి ఇచ్చినారు. అదేవిధంగా ఎక్కడ కూడా మనం చూస్తుంటాం ఏదైతే సింహద్వారాలు ఉంటాయో ఆ దర్గా కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి దానికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం. ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారా షహీద్ దర్గాకు ముఖద్వారాలు, సింహద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల? నిధులు లేవు. ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది రెండు. ఒకటి బతిమలాడడం, కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం, వాళ్ళు వినకపోతే తిరగబడి రోడ్డు మీదకి రావడం శ్రీధర్ రెడ్డి గారు చేసినారు. అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే బారా షహీద్ దర్గా సింహద్వారాలు ఉంటాయో దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డ మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోడు. అది సాధించి ఈరోజు సింహద్వారం చూడండి. ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహద్వారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు. మళ్ళీ ఈరోజు 85 లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహద్వారాన్ని రెడీ చేసి ముస్లిం సమాజానికి ఇస్తామంటున్నారు. ఎంతో మంది నాయకుల్ని నా జీవిత కాలంలో చూసినాను. ఎంతో మంది నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి భుజం మీద చేయేసి రా సాహిబు కూర్చో సాహిబు, రా నవాబు కూర్చో నవాబు అంటారు. ఎలక్షన్ అయిన తర్వాత ఏరా సాహిబు ఎందుకు వచ్చారో సాహిబు అంటారు. అటువంటి వ్యక్తి కాదు. మనం ఒక పని కానీ చెప్పేస్తే మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని అయింది లే స్వామి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన రూరల్ నియోజకవర్గానికి ఉండడం నిజంగా అల్లా మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. అదేవిధంగా మనకు అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళకి సహకరిస్తూ సర్వమత సమానత్వానికి నిదర్శనంగా రూరల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతున్న శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అల్లా యొక్క చెల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.